హాయ్ అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు నేను పన్నీర్ని నేను ఫ్రై చేసి ఊతప్పం చేస్తున్నానండి. దాంట్లోకి నేను పన్నీర్ ఫ్రై చేసుకొని దాన్ని క్రంచెస్గా పట్టానండి. అంటే ఊతప్పం మీద ఇట్లా చక్కగా వేసుకోవచ్చని ఉల్లిపాయ దాన్ని మిక్స్ చేశానండి క్రంచెస్గా. దాంట్లో క్యారెట్, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవన్నీ టేస్టీగా ఉంటుందండి ఇంగ్రీడియంట్స్. అందుకని నేను మీకు చూపిస్తున్నాను అసలు ఎంత టేస్టీగా ఉంటుంది. మనం పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా, మార్నింగ్ టిఫిన్ లాగా పెట్టుకోవచ్చండి. అందులో అన్ని హెల్దీ ఐటమ్సే ఉన్నాయండి. పాన్ పెట్టేసి ఇది ఇడ్లీ బ్యాటర్ అండి. నేను ఇడ్లీ పిండి మీద నేను పిండితో ఊతప్పం లాగా వేసుకొని చేశానండి. అసలు ఎంత టేస్ట్ ఉంటుంది అంటే ఈరోజు మా బాబుకు పెట్టినా కూడా వాడు ఎంతో ఇష్టంగా కూడా తిన్నాడండి. అంత టేస్టీగా ఉందండి ఇది. ఫస్ట్ నేను దీని మీద పన్నీరే చల్లానండి. పన్నీర్ క్రంచెస్ కదండి, మొత్తం దాని మీద చేస్తే దాని పన్నీరుకి ఉన్న ఆయిల్ కూడా మొత్తం పిండిలోకి వెళ్ళి అసలు ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉందండి. అసలు అంత టేస్టీగా ఉందండి. తర్వాత దానిపైన నేను క్యారెట్ వేసాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, చివరిగా జీలకర్ర ఇవన్నీ వేస్తే అది అసలు పిల్లలు ఇది పన్నీరు తప్ప మా మమ్మీ లేకపోతే ఇంకా ఏంటి ఇది అని చెప్పేసి అడుగుతున్నారండి. మమ్మీ ఇది వచ్చాం పన్నీర్ లాగా అనిపించట్లేదు మమ్మీ, నువ్వు పన్నీరు ఊతప్పం అంటున్నావు కాదు, మాకు పిజ్జా లాగే అనిపిస్తుంది, వెజ్ పిజ్జా లాగా అని చెప్పేసి అంటున్నారండి. అంటే వాళ్ళ పిల్లలకి అది పిజ్జా అనేది పిల్లలకి బాగా అలవాటు కదండి. ఇది చూసేసరికి వాళ్ళు అదే అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్గా తిన్నారండి. ఆ స్మెల్ కానీ అది అంటే వాళ్ళలో కూడా ఇది బాగుంది, తినొచ్చు ఇది అన్నీ. మనం పిజ్జా అంటే అందులో మైదా ఇంకా వేరే అన్నీ అండి మనం ఇంట్లో చేసుకొని పిల్లలకి పెట్టడం వల్ల ఎంతో హెల్తీ కదండి. కాబట్టి ఇందులో పన్నీర్ కూడా ఓకే, దానివల్ల పిల్లలకి కాల్షియం కానీ అంటే మంచి హెల్తీ ఐటమ్స్ కాబట్టి మనం పిల్లలకి ఇది పెట్టచ్చు అండి. దాన్ని గీ చేశానండి, గీ వేసాను దాని మీద, పన్నీర్ గీతో చేశానండి ఇది నేను. చూడండి అసలు ఎంత కలర్ఫుల్, అసలు ఆ కలర్ఫుల్ చూస్తూ ఉంటేనే అసలు మనకి చూసే వాళ్ళకే ఇట్లా అనిపిస్తూ ఉంటే ఇంకా తింటే ఎలా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా చేసి చెప్పండి, మీరు కూడా చేసి ఇది ఎలా ఉంది, నేను చెప్పింది కరెక్టా తప్ప అసలు అన్నది మీరు నాకు చేసి చెప్పండి. అంత బాగుంది. అయిపోయింది, ఇంకా రెడీ టు ఈట్ అన్నట్టు రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తినడమేనండి. దాంతోపాటు నేను అల్లం చట్నీ, పల్లి చట్నీ పెట్టుకొని తిన్నానండి. దాని మీద గీ వేయడం వల్ల అది వచ్చే ఆ స్మెల్, పన్నీరు ఒకవైపు నెయ్యి, ఆ స్మెల్కి అసలు ఇల్లు అంతా కూడా అదిరిపోతుంది అనమాట. అంత స్మెల్, రూమ్ అంతా కూడా, కిచెన్ అంతా అది ఒకలాంటి స్మెల్ అనమాట. పిల్లలైతే అది అంటే ఆ స్మెల్కి పిల్లలు కూడా మమ్మీ ఇది పిజ్జా నువ్వు చెప్పినట్టు అది కాదు అని చెప్పేసి అంటున్నారండి. చూడండి ఎంత కలర్ఫుల్గా, తింటూ ఉంటే టేస్టీగా, అంత టేస్టీగా ఉందండి. మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయాలి. మీరు ట్రై చేసి అది ఎలా ఉందో మాకు చెప్పాలి ప్లీజ్ అండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.